వివాహ బంధాన్ని నిలుపుకోవడానికి కావాల్సిన ముఖ్యమైన అంశం ఓర్పు అండి. మన సమాజంలో ఇవాళ తగ్గిపోతుందే ఓర్పు. మనందరికీ కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ అలవాటు అయిపోతున్నాయి. అన్నీ ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. మనకి ఒకవేళ ఫుడ్ మనకి ఇంట్లో నచ్చకపోతే స్విగ్గీలో వచ్చేసే అన్నీ వచ్చేసే ఆర్డర్ చేసేస్తాం. సో మ్యారేజ్లో కూడా మనకు అన్ని ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలంటున్నాం. అందరూ ఇన్స్టెంట్గా అర్థం చేసేసుకోవాలి, ఇన్స్టెంట్గా నాకు సపోర్ట్ చేసేసేయాలి, ఇన్స్టెంట్గా ఒక పర్ఫెక్ట్ మ్యారేజ్ క్రియేట్ అయిపోవాలి. ఇవన్నీ కూడా మ్యారేజ్లోకి వెళ్తున్నప్పుడు యువతలో కనిపించే ఎక్స్పెక్టేషన్స్ సాధారణంగా. కానీ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మ్యారేజ్ ఇస్ నథింగ్ లైక్ నర్చరింగ్, ఇస్ మోర్ లైక్ నర్చరింగ్ అ ప్లాంట్. అంటే మీరు ఒక మొక్కని పెంచాలనుకోండి, దానికి ఒక 10 రోజులు నీళ్ళు పోయడం మానేసి 10వ రోజు ఫుల్గా గోళం నిండా గోళం కారిపోయేలా పోసేస్తే అది బతికేస్తుందా? నో రైట్. ఏ రోజు ఆ రోజే మీరు చేయాలి కదా. ఇన్ఫ్యాక్ట్ ఏ పూట కాకపోతే వాటర్ వేస్తే అది ఇంకా హెల్దీగా ఉంటుంది. 2 times a day వేస్తే అది ఒకలా ఉంటుంది, 1 time a day వేస్తే ఒకలా ఉంటుంది. వారానికి ఒక్కరోజే నేను పోసే అలవాటు ఉంది నాకు అని పోస్తే మీ మొక్క ఒకలా ఉంటుంది. సో మ్యారేజ్ ఈజ్ ఆల్సో లైక్ అ నర్చరింగ్ అ ప్లాంట్. అంటే మ్యారేజ్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, దానికి ఓపిక ఉండాలి. అది లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్డ్ మ్యారేజ్ అన్నా సరే, మ్యారేజ్ తర్వాత డైనమిక్స్ ఎప్పుడూ కూడా చేంజ్ అవుతాయి. సో నాకు అంతా ఇనీషియల్గానే కావాలి, అండర్స్టాండింగ్ అంతా నాకు అవతల పార్ట్నర్ అప్పుడే అర్థమైపోవాలి, మా మధ్యన ఉన్న సమస్యలు అప్పుడే తీరిపోవాలి అంటే కూడా ఇది కరెక్ట్ అయిన అప్రోచ్ కాదు మ్యారేజ్కి. ఓర్పు ఎప్పుడైతే ఉంటుందో మీరు ఆటోమేటిక్గా అవతల మనిషిని అర్థం చేసుకోవడానికి జీవితకాలం ఉంది. అందరిలోని ఫ్లాస్ ఉంటాయి, నాలో ఫ్లాస్ ఉంటాయి, అవతల వాళ్ళలో ఫ్లాస్ ఉంటాయి. సో నన్ను ఎలా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారో నేను కూడా అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ వస్తుంది. సో వివాహం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఫస్ట్ కావాల్సింది ఓర్పు. రెండోది యూజువల్గా రెస్పెక్ట్ అన్నది ఇనీషియల్గానే వచ్చేస్తుంది అని అనుకుంటాం. లేదండి, మ్యారేజ్లో రెస్పెక్ట్ ఎప్పుడూ కూడా యాక్షన్స్ బట్టి వస్తుంది. మనల్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నాము, అవతల వాళ్ళకి ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాము, వాళ్ళ రెస్పెక్ట్ ఎంతవరకు మనం కాపాడుతున్నాము, వాళ్ళ బౌండరీ రెస్పెక్ట్ బౌండరీని ఎంతవరకు మనం క్రాస్ చేయకుండా ఉంటున్నాము, వీటిలన్నిటిని బట్టి లాంగ్ టర్మ్లో మీకు రెస్పెక్ట్ అన్నది వస్తుంది. సో ఒక్కసారి ఇనీషియల్ ఫస్ట్ ఇయర్లో వచ్చేసేది కాదు, లాంగ్ టర్మ్లో వచ్చేది రెస్పెక్ట్, లాంగ్ టర్మ్లో నిలుపుకునేది రెస్పెక్ట్. రెస్పెక్ట్ వల్లనే నమ్మకం వస్తుంది తప్పితే రెస్పెక్ట్ లేని చోట నమ్మకం కూడా రాదు. సో రెస్పెక్ట్ అండ్ నమ్మకం అన్నది మన బిహేవియర్ వలన మనం ఎర్న్ చేసుకోవాలి. అది ఎవరి దగ్గర నుంచి అన్నా, భర్త దగ్గర నుంచి అన్నా, భార్య దగ్గర నుంచి అన్నా, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి అన్నా మనం ఎర్న్ చేసుకుంటేనే, మన బిహేవియర్ ద్వారా ఎర్న్ చేసుకుంటేనే రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్ట్ నమ్మకం అన్నది అడిగితే వచ్చేవి కాదు. సో మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి ఫస్ట్ ఓర్పు కావాలి, 2 రెస్పెక్ట్ నమ్మకం కావాలి. ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటి అంటే కొంతమంది ఆడవాళ్ళకి ఓర్పు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మ్యారేజ్ లైఫ్ చాలా బర్డెన్సమ్ అన్నా సరే ఓర్చుకోవాలి అన్న దాంతో ఎక్కువ భరిస్తూ ఉంటారు. సో నేను ఆనందంగా ఉన్నానా లేదా అన్న క్వశ్చన్ కూడా ఇలాంటి ఆడవాళ్ళు వేసుకోవాలి. ఇది యూజువల్గా ఎప్పుడు వస్తుందంటే ఒక 5 to 10 years ఆఫ్ మ్యారేజ్ అయిన తర్వాత ఈ క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ 2 yearsలోనే నాకు ఓపిక అయిపోయింది అంటే మాత్రం ఒక రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడానికి 1 year 2 year ఇస్ నథింగ్ అండి, లాంగ్ టర్మ్ పడుతుంది. కాబట్టి పేషెన్స్ ఇక్కడ మాత్రం చాలా అవసరం.